15 అయిపోయింది. ఈరోజు మనం 16 చెప్పుకోవాలి. నిన్నటి వరకు నిన్న 15వ శ్లోకాన్ని చర్చించుకున్నాము. సో 15వ శ్లోకంలో మనం ఏం నేర్చుకున్నాము? హ్యాండ్ రైజ్ చేయండి, ఒక్కొక్కరు ఒక్కో పాయింట్ చెప్పండి. ఏం గుర్తుందో? హరే కృష్ణ. బబితా మాతాజీ చెప్పండి. నిన్న మనం ఏం ప్రాముఖ్యత గురించి నేర్చుకున్నాం మాతాజీ. గురువు యొక్క ప్రాముఖ్యత గురించి, అది హెడ్డింగ్. సో ప్రాముఖ్యత అంటే గంగా నదిలో స్నానం చేసిన దానికంటే గొప్పది గురువుని పూజించడం. హరి బోల్ మెయిన్ పాయింట్ చెప్పారు. ఉమా మాతాజీ. మాతాజీ నేను కూడా అదే చెప్పాలి. గంగా జలము కంటే భక్తి చేసిన వారు ఉత్తములు. అది కాదు, మహిమాన్వితులు. గంగా జలము కన్నా శుద్ధమైన భక్తులు ఉత్తమమైన వాళ్ళనేది నేర్చుకున్నాను. ఓకే, హరి బోల్. ఇంకా నాగలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. సాధువులు భుజించిన ఉక్కిష్టాన్ని తింటే మన మనసు మారేది, మన ప్రవర్తన మారేది. దాని గురించి నిన్న చెప్పినారు. అది ఎంతో గొప్పతనము, సాధువులు ఉక్కిష్టం తినటము. హరి బోల్. దేవి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మన గంగా జలంలో ఒకరోజు స్నానం చేసి శుద్ధి ఎలా జరుగుతుందో మళ్ళీ చేసినా మళ్ళీ పాపాలు పోతాయి. మళ్ళీ గంగ నుంచి పైకి వచ్చిన తర్వాత మళ్ళీ మొదలు పెడతాము, మళ్ళీ చేస్తాము. అదే ఈ హరినామ జపాన్ని జపిస్తే కల్మషాలన్నీ తొలగిపోయి శ్రద్ధ అనేది, భక్తి అనేది మనం వస్తుంది. వికరణ కూడా జరుగుతుంది మాతాజీ హరినామం జపించడం వలన. ఓకే, అయితే అంతకంటే ముందు కూడా ఒక పాయింట్ చెప్పొచ్చు మీరు. గంగాజలంతో శుద్ధి చేసుకుంటే మళ్ళీ మలినమయ్యే ఛాన్స్ ఉంది. అంటే గంగాజలం వెంటనే అవదు, పలుసార్లు చేయవలసి వస్తుంది గంగా స్నానం. కానీ అదే శుద్ధ భక్తుల యొక్క పాదధూళి తాకితే శీఘ్రమే మనకి పాపాలన్నీ తొలగిపోతాయి అని చెప్పారు. ఓకే, లలిత మాతాజీ మీరేం చెప్తారో చెప్పండి. లలిత మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇప్పుడు గంగలో స్నానం చేసి మళ్ళీ పాపాలు చేస్తామని అంటున్నాం కదా, దానికి ఒక ఎగ్జాంపుల్ ఏనుగు నది పొలంలో స్నానం చేసి మళ్ళీ దుమ్ము అంతా పూసుకున్నట్టుగా దీనికి ఎగ్జాంపుల్ అని చెప్తున్నామా? కరెక్ట్. ఓకే మాతాజీ, అంటే గంగాజలంలో స్నానం చేసినప్పటికీ కూడా మనకి పలుసార్లు చేస్తేనే పాపాలు పోతాయి, కానీ మళ్ళీ మళ్ళీ పాపం చేస్తూనే ఉంటాము అని. అయితే శుద్ధ భక్తుడిని పట్టుకున్నట్లయితే మన పాపాలు తొలగిపోతాయి అని చెప్తారు. ఓకే, హరి బోల్. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. సో మనం 16వ శ్లోకానికి వెళ్దాము. హరే కృష్ణ. మీ ఫోన్స్లో మీరు పెద్దగా చేసుకోండి, ఇక్కడ శ్లోకం మిస్ అవుతుంది పెద్దగా చేస్తే. ఓకేనా, మీరు చేసుకోగలరా? ఓకే మాతాజీ. ఎస్ మాతాజీ. ఇప్పుడు కొంత క్లియర్గా ఉంది కదా? హరే కృష్ణ. థ్యాంక్ యూ. को वा भगवतस्तस्या पुण्यश्लोकेऽद्य कर्मणः शुद्धिकामो न शृणुयाद्यस्यः कलिमलापहम्। को वा भगवतस्तस्या पुण्यश्लोकेऽद्य कर्मणः शुद्धिकामो न शृणुयाद्यस्यः कलिमलापहम्. కహ అంటే ఎవరు,
వా అంటే ఏమాత్రము, భగవత భగవానుని, తస్య అతని, పుణ్య ఘనమైన, శ్లోక ఈడ్య కీర్తనములచే పూజింపబడిన వానిని, కర్మణః కర్మలు, శుద్ధి కామః పాప విముక్తిని కోరియు, న శృణయాత్ వినకుండును, యశః యశస్సు, కలియుగంలో, మల అపహం కల్మషము హరించునది. సో ఇవి వర్డ్స్ అన్నమాట. సో మీరు మళ్ళా చదవండి. ఓ వా భగవత్తస్తస్య పుణ్యశ్లోకేడ్య కర్మణః శుద్ధి కామో న శృణుయాద్యస్య యద్యస్యః కలిమలాపహం. మీరు హ్యాండ్ రేస్ చేసి చదవడానికి ప్రయత్నం చేయండి. హరే కృష్ణ. హరే కృష్ణ. మనీషా మాతాజీ పిలుస్తారా? హరే కృష్ణ. నా వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది మాతాజీ. హ్యాండ్ రేస్ చేశారా ఎవరైనా? చేశారు మాతాజీ. ఒక్కొక్కరిని పిలవండి. ఓకే మాతాజీ. కృష్ణకుమారి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. కో వా భగవతస్తస్య పుణ్యశ్లోకేడ్య కర్మణః శుద్ధి కామో న శృణు యాద్యస్యః కలిమలావహం. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్, హరి బోల్. నెక్స్ట్ నాగలక్ష్మి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. को वा भगवतस्तस्य पुण्यश्लोके कर्मणः शुद्धिकामोप शृणुयाद्यसः కలిమలావహం. ఓకే, హరి బోల్. ఓకే, నెక్స్ట్ వాళ్ళు తాత్పర్యం చదవండి, అనువాదం. కలహయుగమైన కలియుగం అది. బబిత మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. మాతాజీ నాకే చెప్పారా? బబిత అన్నారా? అవును మాతాజీ. ఓకే మాతాజీ. కలహయుగమైన కలియుగము యొక్క దోషముల నుండి ముక్తిని వాంఛించుచునే శ్రీకృష్ణ భగవానుని ఘనమైన యశో వైభవమును వినగోరని వాడు ఎవడుండును. ఇక్కడ క్వశ్చన్ వచ్చింది అనువాదంలో. వినగోరని వాడు ఎవడుండు అంట. అంటే ఇక్కడ మనం కృష్ణ కథలు చెప్పుకుంటుంటే మరి 39, 40, 42 వరకు వచ్చిన వాళ్ళంతా మిస్ అవుతున్నారు. ఎక్కడికి వెళ్ళారో మనకు తెలియదు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు? 2 విధాలుగా యశో వైభవాన్ని, అంటే శ్రీకృష్ణ భగవానుని ఘనమైన యశో వైభవాన్ని వినగోరని వాడు ఎవరు ఉండరంట. ఎక్కడ? కలియుగంలో. ఎందుచేత అంటే దోషాల నుండి విముక్తి కలిగించుకోవడానికి. సో ఇక్కడ భాష్యం కూడా చదివేసి మనము మళ్ళా ఎక్స్ప్లెనేషన్కి వెళ్దాం. ఓకే, ఎవరు చదువుతారు భాష్యము? సుబ్బారావు ప్రభుజీ అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, హరే కృష్ణ అండి. హరే భాష్యం చదవనండి. చదవండి. ప్రభుపాదుల వారి భాష్యము. కలహ స్వభావ కారణముగా. వినిపిస్తుందండి? మీ దగ్గర పుస్తకం ఉందా ప్రభుజీ? లేదండి, చదివే వినిపిస్తుందా అని దీని అడుగుతున్నాను. మీద కనిపిస్తుందా? కనిపిస్తుందండి, నేను చదువుతాను. చదవండి చదవండి. నా మాట వినిపిస్తుందా అని అడుగుతున్నాను. వినిపిస్తుంది ప్రభుజీ. థ్యాంక్ యూ. కలహ స్వభావ కారణముగా కలియుగము అత్యంత హేయమై ఉన్నది. దురలవాట్లతో నిండి ఉన్న ఈ కలియుగము కొద్దిపాటి అపార్థమునని గొప్ప కలహములు సంభవించుచుంటుంది. శ్రీకృష్ణ భగవానుని శుద్ధమైన భక్తియుక్త సేవలో నియుక్తులై స్వలాభాపేక్ష లేకుండా కామ్య కర్మ ఫలములు శుష్క తాత్విక కల్పనల నుండి దూరులైన వారు ఈ సంకీర్ణ యుగము యొక్క తాపముల నుండి ముక్తి నొంద సమర్థులై ఉందురు. జనుల నాయకులైన వారు శాంతి పురోగతులను కలిగి
జీవించగోరినను తత్కార్యమును సులభముగా సాధింపగల శ్రీకృష్ణ లీలా శ్రవణము అనేది సులభ మార్గమును కూర్చి ఏమాత్రము ఎరుగకున్నారు. పైగా వారు అట్టి లీలా ప్రచార కార్యక్రమముల ఎడ విముఖులై ఉన్నారు. అనగా మూర్ఖులైన నాయకులు భగవానుని అస్తిత్వమునే సంపూర్ణముగా నిరసించుచున్నారు. మతరాహిత్య రాజ్యమనుడి పేరుతో అట్టి నాయకులు ప్రతి సంవత్సరము పలు ప్రణాళికలను తయారు చేయుదురు. కానీ ప్రగతి కొరకై వారు గావించు ప్రణాళికలు శ్రీకృష్ణ భగవానుని ఆధీనమున ఉన్న ప్రకృతిచే సర్వదా విఫలములు గావించబడును. ఈ విధముగా శాంతి సౌభ్రాతృత్వముల ఎడ తమ ప్రణాళికలు నిత్యము భంగపడుచున్నను వారికి కనువిప్పు కలగదు. అట్టి వారికి ఆటంకములను అధిగమించుటకు ఇచ్చట ఒక సూచిక వచగబడుచున్నది. అది ఏమనగా, మనము శాంతిని వాంఛింతుమేని శ్రీకృష్ణ భగవానుని అవగతము చేసుకుని మార్గమును చేపట్టి ఈ శ్రీమద్ భాగవత పుటలలో వర్ణింపబడిన అతని అద్భుత కర్మలను కీర్తించవలెను. హరి బోల్ ప్రభుజీ, థ్యాంక్ యూ సో మచ్. సో చాలా చిన్న శ్లోకము, అది మనకి ఈజీగానే అర్థమవుతుంది. అయితే మనము ఈ కలహప్రియులం అంట, కలియుగ జనులు ఎట్లాంటి వాళ్ళు అని 2వ శ్లోకంలోనూ 3వ దాంట్లో చదువుకున్నాం. ఋషులు చెప్పారు కలియుగ వాసులు ఎలాంటి వాళ్ళు. హరే కృష్ణ, చెప్పండి. కలహప్రియులు, ఇంకా చిన్న చిన్న మందబుద్ధులు, అసలు గుర్తుండదు అనమాట. ఇంకా తొందరగా అర్థం సుమంద అంటే ఏంటి ప్రభు? అంటే మనసు బుద్ధిని ఏమాత్రం ఉపయోగించని వాళ్ళేమో అనిపిస్తుంది. అంటే అసలు గుర్తుండదు అనమాట. నిన్నది ఈ రోజే గుర్తుండదు, అండ్ మేధస్సు తక్కువగా ఉంటది, అర్థం చేసుకోలేము అనమాట తొందరగా. ఇది కూడా అవగాహన కూడా చేసుకోలేము అది. సో ఈ విధంగా అండ్ ఇంకా చెప్పారు, చాలా దురదృష్టవంతులు కలియుగ వాసులు అని కూడా చెప్పారనమాట. సో ఇలా ఋషులందరూ చెప్పిన తర్వాత ఇక్కడ సూత మహామునిని అందరూ వేడుకుంటున్నారు. ఎవరు? సౌనకాది ఋషులు అనమాట. ఆయనకి వ్యాసాసనం వేసి, మీరు మాకు భగవంతుడి యొక్క కీర్తి బాగా చెప్పండి. ఎవరికి ఇష్టం ఉండదు భగవంతుడి యొక్క కీర్తి వినడానికి అని ఇక్కడ క్వశ్చన్ వేస్తున్నారు. సో మనము ఈ లెసన్కి, ఈ శ్లోకం వివరణ కంటే ముందు కూడా ప్రభుజీ ఒక చిన్న విషయం చెప్పారు. ఏంటి అంటే, మన నాడీ వ్యవస్థలో చక్రాలు ఉంటాయని మీకు తెలుసా? బాడీలో చక్రాలు ఉంటాయని చెప్తారు. తెలుసు మాతాజీ, షట్ చక్రాలు. సో ఈ చక్రాలని ఎలా ఉంటాయంటే, ఆ చక్రాలని ఉపయోగించి ప్రాణకేలి అని ఏదో వైద్యం కూడా చేస్తారంట. సో అందరిలో ఉంటాయి ఆ చక్రాలు. హౌ ఈ చక్రం ఎలా ఎక్స్పాండ్ అవుతుంది, ఎలా ఓపెన్ అవుతుంది, ఇదంతా కూడా ఒక మెడికల్ సైన్స్. ఇవన్నీ కూడా భగవంతుడు అరేంజ్ చేశాడు. సో ఈ చక్రాలు ఎలా అంటే, ఇవి ఎప్పుడు ఓపెన్ అవుతాయి అంటే, క్యాజువల్గా అవి ఓపెన్ అవ్వవు. ఏదైనా వినాలి, చెయ్యాలి, ఒక ఇంట్రెస్ట్ మనం చూపించాలంట. సో ఇక్కడ ఏమంటున్నారంటే, క్లాస్ వినడానికి ముందు మేమేం చేస్తామో తెలుసా? అంటే ఆర్గనైజ్ చేసేవాళ్ళు ఫస్ట్ శ్లోకం చదువుతాం పుస్తకంలో నుండి, ఆ తర్వాత దాన్ని ఒకరు వాట్సాప్లో మెసేజ్ పంపిస్తారు, శ్రావణి మాతాజీ, నేను అది చెక్ చేసుకుని మళ్ళీ స్క్రీన్ షేర్ చేయడానికి అనుకూలంగా ఉందా లేదా అని చెప్పి తను చెక్ చేస్తుంది, నేను కూడా ఒకసారి చెక్ చేసుకుంటాను. అంత ప్రిపరేషన్ అయినాక ఇక్కడికి వచ్చినాక మళ్ళీ ల్యాప్టాప్ ఓపెన్ చేసి ప్రిపేర్ అయ్యి ఇవన్నీ చేసి సిద్ధం చేస్తారు క్లాసు. ఇప్పుడు ఆఫ్లైన్ క్లాస్ అనుకోండి, అక్కడ కూడా ఒక స్టేజ్, మైక్, ప్రభుజీకి ఆర్ మాతాజీకి ఒక చైర్ అరేంజ్ చేయడం, ఇట్లాంటివి చేస్తూ ఉంటారు కదా. సో అప్పుడే మన క్లాస్ అనేది ఒక వాతావరణం క్రియేట్ అయిన తర్వాత క్లాస్ వినాలనిపిస్తుంది. కానీ మనలో ఉండే మనసు ఏంటి అని అంటే,
సరే, ఇప్పుడు మనకి క్లాస్ టైం 11 అని చెప్పాం. అందరూ 11:10కి 11:15 11:20కి జాయిన్ అవుతున్నారని మనం ఒక కిటుకు ప్రయోగిద్దాం అనుకున్నాం. ఏంటి అంటే ఒకరు జపం చేయాలి, జపం ఒక రౌండ్, ఆ తర్వాత మంగళాచరణ కూడా అందరికీ ఛాన్స్ వస్తుంది అని చెప్పాం. ఓకే, 1 వీక్ బాగా గడిచింది. ఎక్కువ స్ట్రెంగ్త్ ఎర్లీగా వచ్చారు, కానీ తర్వాత అది తగ్గిపోతుంది అన్నమాట. సో ఇక్కడ చెప్పటం ఏంటంటే మన గురువులు ఏం చెప్తున్నారు, బిగినింగ్ ఆఫ్ ద క్లాస్లో మనము మంగళాచరణ చదువుతున్నాం. ఆ మంగళాచరణము క్లాస్కి చెప్పే వాళ్ళకి కొద్ది మందికే కాదు, అందరికీ అన్నమాట. హూఎవర్ ఈజ్ లిజనింగ్ టు ద క్లాసెస్, అంటే మనము ఒక 30-31 మంది జాయిన్ అవుతాం. అందరూ కూడా ఆ సమయంలో ఉండుంటే ఆ చక్రాలన్నీ వైడ్గా ఓపెన్ అవుతాయంట. అంటే మన కాన్షియస్నెస్ హార్ట్లో ఎలా ఉంటుంది, హార్ట్ అనేది ఏదో పిడికిలి సైజు అలా చెప్తారు కదా. సో మన మనస్సు చిన్నగా ఉంటుంది, దాన్ని ఎక్స్పాండ్ చేస్తే దాంట్లో ఏ వేయగలుగుతామో అన్ని వేయగలుగుతాం అనమాట. సో అది ఓపెన్ అవ్వాలి. ఈ చక్రాలన్నీ కూడా మనం బిగినింగ్ నుండి వింటే బాగా ఓపెన్ అయ్యి క్లాస్ అంతా సమర్థవంతంగా మనం అర్థం చేసుకుంటాము అని నేను చెప్పట్లేదు, ఆచార్యులు గురువులు చెప్తున్నారనమాట. సో ఆ కాన్షియస్నెస్ అనేది ఓపెన్ అవ్వాలి. అప్పుడే కృష్ణ కాన్షియస్నెస్ ఏంటి, ఈ క్లాస్లో ఏం జరిగింది అనేది మనకి అర్థమవుతుంది అనమాట. సో మనం ప్రేయర్స్లో ఏం చేస్తున్నాము, జపం చేస్తున్నాం. ఆ తర్వాత కీర్తన్ అంటే భగవంతుడు ఎన్ని రకాలుగా ఉన్నాయో ఆ ప్రార్థనలు, గురువుకి, గౌరాంగ, నితాయ్ ప్రభు, వీళ్ళందరికీ కూడా ప్రేయర్స్ చేసుకుంటూ వస్తున్నాం. లాస్ట్కి భాగవతంలో ఉండే నారాయణం నమస్కృత్య కూడా చదువుతున్నాం. అండ్ ఇక్కడ శ్రీ చైతన్య ప్రభుకి కూడా నివాళులు అర్పిస్తున్నాం. సో ఇవన్నీ కూడా ప్రేయర్స్. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ కూడా ప్రభు చెప్పారని నేను రిపీట్ చేస్తున్నాను. ఏమంటే ఇక్కడ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళతో పాటు మ్యూట్లో ఉండి మనం కూడా ప్రేయర్స్ చేయాలి. చేస్తేనే అప్పుడే మన మైండ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు క్లాస్ బాగా అర్థమైతే 1-2 ప్రశ్నలు వస్తాయి. ఆ ప్రశ్నలు లేకపోయినా కమెంట్స్ ఆర్ క్రిటిసిజం ఆర్ క్వశ్చన్స్ ఏదైనా చెయ్యొచ్చు. అప్పుడు మనం నోరు తెరిచి నాకు ఈ పాయింట్ ఇది సరిగ్గా అర్థం కాలేదు, ఈ పాయింట్ చాలా నచ్చింది అని మనం ఓపెన్గా చెప్పగలుగుతాం అన్నమాట. సో ఈ ప్రశ్నేన సేవయ అనేది మనం చదివాం కదా, అది తప్పకుండా జరగాలి ప్రతి క్లాస్లో కూడా. అప్పుడే మనకి ఇది ఒక కంప్లీట్గా చేసినట్టు ఈ క్లాస్ని. ఓకే, అది. ఇంకొకటి, ఒక పెద్ద జలపాతం దగ్గరికి వెళ్ళాం. ఈ సమ్మర్ కదా, ఇంకా వెళ్తూ ఉంటారు పిక్నిక్స్కి అని, అక్కడ ఇక్కడ వెళ్తారు కదా. జలపాతం దగ్గర వెళ్ళేస్తే మనకి ఒక బిందె పెట్టామనుకోండి, ఎంత తొందరగా నిండుద్ది. మనం కొళాయి దగ్గర జలపాతం దగ్గర తేడా ఉంటుందా? మాతాజీ ఉంటుంది, తేడా ఉంటుంది మాతాజీ. చాలా బలంగా ఇట్లా పడతా ఉంటది కదా. సో అంటే బిందె నిండడానికి ఎంతో సమయం పట్టదు, మనకి తొందరగా నీళ్లు మనకి దొరుకుతాయి. కానీ ఆ బిందెని బోర్లు ఇచ్చి పెడితే ఏమవుతుంది, నీళ్లు వేస్ట్ అయిపోతాయి. బోర్లు ఇచ్చి పెడితే అప్సైడ్ డౌన్ నిండదు మాతాజీ. అసలు నీరు అనేది అందులోకి ఎక్కదనమాట. సో ఎప్పుడైతే ఈ ప్రేయర్స్ అటెండ్ చేయకుండా క్లాస్ అటెండ్ చేద్దాము అని మనం అనుకుంటామో, అలా ఎంటీ వెసల్ లాగా ఉంటుందంట. విన్నామంటే విన్నాం, కానీ దాన్ని ప్రాపర్ శ్రవణము అని అనరు అని చెప్తున్నారు. శ్రవణం అంటే ఏంటి, కాన్సన్ట్రేషన్తోని స్టార్టింగ్ ఏం చెప్పారు, శ్లోకా చదివారు, ప్రతిపదార్థం అయింది, తర్వాత భాష్యం. సో ఈ 3 కూడా మళ్ళా వివరించుకున్నప్పుడు మన ముఖ్య అంశాలు ఏవి మళ్ళీ కూడా మనం చర్చించుకుంటాం. ఎప్పుడైనా అవసరమైతే భగవద్గీత శ్లోకాలు యాడ్ చేసుకుంటాం. అండ్ ఒక్కొక్కసారి మనకి బాగా మంచిగా ఉండాలని స్టోరీలు కూడా యాడ్ చేస్తూ ఉంటాం అన్నమాట. అది కంప్లీట్ క్లాస్. సో క్లాస్ అయిపోయిన తర్వాత కూడా మనము కొంత సమయం తీసుకుంటున్నాము. నిన్న ఏమేమి జరిగింది, ఈరోజు ఏం జరిగింది, అవి ముగించుకొని మనము వెళ్ళిపోతున్నాం. సో ఆ విధంగా శ్రీమద్ భాగవతం అనేది రసమాలయం అన్నారు. ఒక ప్రభుజీ ఏం చెప్పారంటే, ఇప్పుడు మనం మామిడి పండు కింగ్ ఆఫ్ ద ఫ్రూట్స్ అంటాం, రాజా పండు. ఎవరికైనా ఇష్టం లేకుండా ఉంటుందా మామిడి పండు? ఆ సీజన్ ఓన్లీ వన్స్ ఇన్ ఇయర్ వస్తుంది, ఎదురు చూస్తాం కదా బాగా.
అయితే దానిలో మధ్యలో టెంక ఉంటుంది కదా, ఆ టెంకకి పీచు ఉంటుంది, తొక్క ఉంటుంది. సో ఈ తొక్క కానీ పీచు కానీ మనం తినము, పారేస్తాం. అయితే అవి లేకుండా ఓన్లీ రసం ఉండే పండు ఎలా ఉంటుందో ఊహించుకోండి కదా, ఎంత టేస్టీగా ఉంటుంది, ఎంత మధురంగా ఉంటుంది. అలా ఉంటుందంట భాగవతం. అందుకే దానికి రసమాలయం అని పేరు పెట్టారు. సో ఇంత మంచి భాగవత కథ చెప్పుకోవాలంటే మనం చాలా అటెంటివ్గా ఉండాలి అని చెప్తున్నారనమాట. శ్రీమద్ భాగవతం అన్నారు. శ్రీ అంటే లక్ష్మీదేవి అని చెప్తున్నారు. ఇక్కడ కొన్ని చెప్పారు. అండ్ ఇట్ ఈస్ ఆల్సో బ్యూటిఫుల్ అంట. సో లక్ష్మీదేవిని ఎప్పుడైనా అగ్లీ అని మనం అనం కదా, బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఎలా ఆస్వాదించేస్తామో మనం, ఏదైనా బాగుంది అంటే మంచిగా ఆస్వాదిస్తాం కదా. సో ఫ్లవర్ ఉందనుకోండి, చాలా అందంగా బాగుంది ఆ ఫ్లవర్ కలర్ కానీ కాంబినేషన్, పెటల్స్ అరేంజ్మెంట్, ఇవన్నీ చాలా బాగుంది. అప్పుడు దాన్ని ఏం చేస్తాం మనం, ఆ పువ్వుని ఏ రకంగా ఆనందిస్తాం, కళ్ళు నిండుగా ఆనందిస్తాం కదా. మనం అందితే తెంపి భగవంతుడికి అర్పిద్దామా అనుకుంటాం, లేదు చెట్టుకే చాలా బాగుంది అని అనుకో, కానీ ఒకలాంటి మనసు నిండిపోతుంది కదా, బాగా మనసు నిండిపోయి హాయిగా ఉంటుంది. ఒక ఊరికి వెళ్తున్నాం, మనం ఎక్కడికో వెళ్తూ ఉన్నాం, మామిడి చెట్టు నిండా మంచిగా ఆకుపచ్చని పళ్ళు పసుపు పచ్చగా మారుతూ వేళ్లాడుతూ గుత్తులు గుత్తులుగా కనిపించాయి. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది? ఒక వృక్షాన్ని చూస్తే ఆనందం వస్తుందా? ఇలాంటి పళ్ళని పువ్వుల్ని చూస్తే ఆనందం మనకి చాలా వస్తుందన్నమాట. సో దీన్ని ఆస్వాదించడం అంటే తినేదాన్ని ఆస్వాదించడం అని కాదు, ఇలాంటి రంగుల్ని కానీ రూపుల్ని కానీ భగవంతుడు చేసిన ప్రకృతిని అంతా కూడా మనం ఆస్వాదించేటట్టు ఉంటుంది. దాన్ని కూడా శ్రీ అంటారంట. సో ఇది రసవత్తరమైనది అని చెప్తున్నారు. అంటే మద్, శ్రీ అంటే లక్ష్మి, బ్యూటిఫుల్ అండ్ ఆస్వాదించడము. మద్ అంటే రసం అని చెప్పాం, రసవత్తరమైనది అంటే ఫిల్డ్ అన్నమాట. ఇంకా కంప్లీట్గా ఒక మంచి మామిడి పండుని మనం తిన్నాక, ఇప్పుడు పచ్చడన్నం తినండి, అన్నం తినండి అంటే ఎవరికైనా తినాలనిపిస్తుందా? అనిపించదు కదా. సో ఈ రసాన్ని అంతా మనం ఆస్వాదించాం, కావాలంటే ఇంకొంచెం మామిడి పండు రసం ఇవ్వండి అనొచ్చు, కానీ అది మనము ఇలా చేంజ్ చేయడానికి ఇష్టపడం కదా. సో అట్లా కంప్లీట్ నిండుగా ఉంటుందంట ఏంటి, భాగవతం. సో ఇటువంటి శ్రీమద్ భాగవతాన్ని వినడానికి మనం మంచి కాన్షియస్నెస్తోని రావడానికి ప్రయత్నం చేయాలి. అంటే స్టార్టింగ్ 11 o'clock అంటే 11 o'clockకి రావాలి. ప్రేయర్స్ అయిపోనివ్వండి, అది అయిపోనివ్వండి, ఇది అయిపోనివ్వండి అంటే కొంత క్లాస్ కూడా మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ తర్వాత మనకి ఇంట్రెస్ట్ కూడా పోతుంది. ఈ రోజుకి అబ్సెంట్ అవుదాంలే పర్వాలేదు, మనకు ఉండేది వారంలో 4 రోజులు, ఇంకో ఫ్రైడే రోజు భగవద్గీత అనుకున్నాం, అది రానే రావట్లేదు, చూద్దాం. అండ్ సాటర్డే సింగింగ్ క్లాస్, సాటర్డే కూడా చాలా అబ్సెంట్ అవుతున్నారు. ఈ గౌడీయ వైష్ణవ గీతాలు చాలా మంచిదండి, నేర్చుకుంటే మనం ఎక్కడో స్టేజ్ మీద ఎక్కి ప్రైజుల కోసం పాడక్కర్లేదు, భగవంతుడి ముందు పాడుకుంటే మనకి ఎంతో లాభం చేకూరుతుంది, ఆనందం కూడా వస్తుంది అనమాట మనకి. సో మీరు ప్రయత్నం చేయండి, అవన్నీ కూడా ప్రయత్నం చేయండి. ఓకే. సో ఇక్కడ మనకి ఏం చెప్పారు అని అంటే, ఈ కృష్ణ లీలలు ఇక్కడ అనువాదంలో మనకి కలియుగం నుండి విముక్తి పొందాలనుకుంటే కృష్ణ లీలలు వినవలసిందే అని ఒక విధంగా అర్థమవుతుంది. అండ్ ఇది వినాలి అంటే ఎవరు కాదంటారు అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ పెట్టారనమాట. అంటే క్వశ్చన్ ఆన్సర్ రెండు ఇందులో ఉన్నాయన్నమాట. సో ఏంటి అని అంటే, ఈ కలియుగం ఎట్లాంటిది అంటే, కలియుగము అని అన్నారు కదా, కలహయుగము అక్కడి నుండే వచ్చిందంట. అంటే ఎప్పుడు గొడవలు పడ్డమే అన్నమాట, చిన్న చిన్న విషయాలకి అహంభావం ఎక్కువైపోయి ఈ కలియుగంలో వీఆర్ ఆల్ క్వారల్సమ్, అంటే తొందరగా మిస్అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది అని చెప్తున్నారు. అయితే మనం ఉదాహరణ తీసుకుంటే ఈ మిస్అండర్స్టాండింగ్స్ ఎలా ఉంటాయి అంటే, చిన్న విషయాలే ఉంటాయి కానీ ఒకరితో ఒకరు క్లారిటీగా మాట్లాడుకున్నప్పుడు మానేస్తారు మాట్లాడతారు. అప్పుడు ఏమవుతుంది అంటే కోల్డ్ వార్ అంటారు, తెలుసా మీకు?
సైలెంట్ వార్స్. అంటే అహంభావం అడ్డొస్తుంది. ఓహో, నేనెందుకు మాట్లాడాలి, తప్పు ఆయన చేశారు కదా, నేనెందుకు మాట్లాడాలి. వాళ్ళు అనుకుంటారు తప్పు వీళ్ళు చేశారు కదా, వాళ్ళే ముందు మాట్లాడాలి. అలా కొంత దూరం జరుగుతుంది రిలేషన్లో. తర్వాత బ్రేక్ కూడా రావచ్చు అనమాట. దూరం జరిగిన తర్వాత ఆ తర్వాత అది మర్చిపోతాం మనం. ఆ చిన్న విషయం ఏదైందో అది మర్చిపోయిన తర్వాత కూడా ఆ దూరం పెరిగిపోయినాక ఇంకా మాట్లాడాలని కూడా అనిపించదు. అలా రిలేషన్షిప్స్ అన్నీ కూడా బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాంటిది ఈ కలియుగం అని చెప్తున్నారు. సో అలా కోల్డ్ వార్ జరగచ్చు, సైలెంట్గా యుద్ధం జరగచ్చు మనలో మనకి. అండ్ ఒక్కొక్కసారి ఫిజికల్గా కూడా కొన్ని జరుగుతుంటాయి. కొందరికి ఎంత కోపం వస్తుందంటే పట్ మన చెంప దెబ్బేస్తారు. మీరు ఎప్పుడైనా గమనించారా? పిల్లలే కానివ్వండి, యూత్ కానివ్వండి, రోడ్డు మీద చూడండి, మనం వెళ్తూ ఉంటాము. స్కూటర్కి కార్కి ఏదో అడ్డం వచ్చి ఏదో అయింది, వాడి స్కూటర్ వాళ్ళకి చిన్న దెబ్బ తగిలిన, కారు వాళ్ళకి ఏదో చిన్న విషయానికే అడ్డం పెట్టేసి ట్రాఫిక్ అంతా జామ్ చేస్తారు. గమనించారా ఎప్పుడైనా? అవును మాతాజీ. ఒక సమయంలో పోలీసు వాళ్ళు ఉండరు, లేకపోతే ఇంకా ఆ గొడవ ఇంకా పెద్దగా అవుతుంది. వెనకాల ఎంత తొందరగా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఈ రోజుల్లో ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది కదా, ఎందుకంటే ఇంట్లో ఒక్క వెహికల్ ఉండట్లేదు, 5-6 వెహికల్స్ ఉంటున్నాయి ఎవరి దాళ్ళకి అనమాట. సో ఇవన్నీ రోడ్డు మీదకి వచ్చేసరికి బాగా ట్రాఫిక్ జామ్. ఒక్క 5 నిమిషాలు ఏమన్నా గొడవ జరిగింది అంటే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. అక్కడ కంట్రోల్ చేసే వాళ్ళు ఎవరు లేకపోతే ఒకరికొకరు కొట్టుకుంటారు కూడా, లేదు బలం ఎక్కువ ఉన్న వాళ్ళు డబ్బులు లాగేస్తుంటారు. ఇలా ఇవన్నీ కలియుగ ప్రభావాలని చెప్తున్నారనమాట. సో ఇలా ఇది ఎందుకు జరుగుతుంది అనేది ఏమీ తెలియదు. ఋషులు ఎప్పుడో ఎన్నో సంవత్సరాల క్రిందటనే చెప్పి ఉన్నారు. ద్వాపర యుగంలోనే చెప్పేశారు, ఎండింగ్లో వచ్చేది కలియుగం ఈ విధంగా ఉంటుంది. సో వాళ్ళని ఉద్ధరించాలంటే హరినామం చేయించాలి. ఈ భాగవతాన్ని మనం రెడీ చేయాలి. ఈ భాగవతాన్ని వాళ్ళు శ్రవణం చేసినంతనే ఈ పాపాలన్నీ పోతాయి అని చెప్తున్నారనమాట. సో ఇది ఎట్లాంటిది అని అంటే, ఈ రిలేషన్షిప్స్ తొందరగా బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా బ్రేక్ అవ్వకుండా ఉండాలి అని అంటే మనస్సు, బుద్ధి, అహంకారాన్ని అదుపులో పెట్టుకోవాలి. సో మన బుద్ధిని మనము అదుపులో పెట్టుకోవాలంటే ఏం చెయ్యాలి? హరే కృష్ణ, నాలికని కంట్రోల్ పెట్టుకోవాలి. ఓకే, ఫస్ట్ నాలికని కంట్రోల్ పెట్టుకోవాలంటే ఎక్కువగా దుర్భాష మాట్లాడడం కానీ, అనవసరంగా మాట్లాడడం కానీ ఇట్లాంటివి మనం చేయకుండా ఉన్నట్లయితే అప్పుడు మన మనస్సు, బుద్ధి మనస్సుని నడిపిస్తుంది. కాబట్టి బుద్ధిని కంట్రోల్ చేసుకుంటే మనస్సు కంట్రోల్ అవుతుంది, తర్వాత ఇంద్రియాలన్నీ కూడా కంట్రోల్ అవుతాయి. కానీ అహంకారం అనేది పూర్వజన్మం నుండి వస్తూ ఉంది. మనస్సు, బుద్ధి, అహంకారం ఇవన్నీ కూడా ఎప్పుడెప్పుడు నుంచో వస్తున్నాయి. అంటే స్వజన్మత అలా వస్తాయి మనకి. సో వచ్చినప్పుడు దాన్ని ఎలా కంట్రోల్ అవుతుంది అంటే మనం మహామంత్రం చేసుకోవాలి, భగవంతుడిని ఎప్పుడు ధ్యానించాలి. అలా ధ్యానించినప్పుడు మనము మన చిన్న చిన్న దోషాలు ఏవైనా ఉంటే అవి వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ కలియుగం అనేది చాలా దారుణమైనది అని చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? శాస్త్రాల్లో ఋషులు చెప్పారు. చాలా దారుణమైంది అనమాట. అంటే మనం ఇలా కనిపిస్తున్నాం, చాలా మంచిగా ముస్తాబైపోయి తయారైపోయి ఆ మనుషుల్లాగా, కానీ లోపల ఎంతో అలజడి పెరుగుతూనే ఉంది. దేనికో ఒకదానికి భయపడ్డము, ఏదో అలజడి జరగడము. సో ఇదంతా కలియుగ ప్రభావం అన్నమాట, దారుణమైంది. మనం అప్పట్లో ప్రహ్లాదుడు సత్యయుగంలో భయపడ్డా? భయపడలే మాతాజీ. అసలు భయపడలేదు. ఎన్ని ప్రమాదాలని తప్పించుకున్నాడు. ఎలా తప్పించుకున్నాడు? హరినామం చేశాడు, అంతే, సింపుల్. సో మనం హరినామం మనకి ఇచ్చిన తర్వాత కూడా మనం చేయలేకపోతున్నాము. చేసినా ధ్యానంతో చెయ్యట్లేదు. నిద్రకి ఎక్కువ మనము ప్రాముఖ్యత ఇస్తూ ఉంటాం అన్నమాట. పొద్దున్నే మనము ఏమంటారు, బ్రహ్మ ముహూర్తంలో చేసుకోండి చక్కగా. ఒక 2 గంటలు, 4 నుంచి 6 దాకా, లేదా 4:30 to
6:30 అలా చేసేసుకున్నాం అనుకోండి 16 మాలలు, మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాన్సన్ట్రేషన్ కూడా ఉంటుంది. అప్పుడు ఫోన్ డిస్టర్బెన్స్ ఉండదు, ఇంట్లో డిస్టర్బెన్స్ ఉండదు. అవన్నీ కూడా మనం ప్రయత్నం చేస్తే చేయగలుగుతారు. కృష్ణ కాన్షియస్లో ఉండే వాళ్ళందరూ కూడా గుడిలో కానీ బ్రహ్మచారులు, సాధువులు అందరూ 3 o'clockకి లేస్తారు. 3 అన్నీ రెడీ చేసుకుని అంత 4:30కి మంగళారతి తర్వాత అంతా అయిపోయేసరికి 5 అవుతుంది. 5 to 6, 6:30, 7 జపం చేస్తారు. జపం చేశాక శృంగారారతి అయిపోయాక అప్పుడు భాగవతం చెప్తారు. కంపల్సరీ అనమాట. ప్రతి ఇస్కాన్ టెంపుల్లో భాగవతం చెప్తారు. అది అయ్యేసరికి 8:30, 9 అవుతుంది. అప్పుడు నైస్లీ దే విల్ హ్యావ్ దేర్ బ్రేక్ఫాస్ట్, ప్రసాదం. అదే లంచ్, అదే బ్రేక్ఫాస్ట్. సో తిన్న తర్వాత ఇంకా ఫ్రీ. వాళ్ళకి లంచ్ తినాలి అలాంటి ఏమి ఉండవు రూల్స్. చక్కగా పొద్దున్నే మంచిగా ఆస్వాదిస్తారు. ఎందుకంటే పొద్దున్న 3ంటికి లేచారు కదా, కరకర ఆకలేస్తుంది, కడుపు నిండా తింటారు. బుక్ డిస్ట్రిబ్యూషన్ అని, తర్వాత పూల సేవ అని, ఇంకా మధ్యాహ్నం ఆ సేవలన్నీ చేసుకుంటూ మళ్ళీ 4:30, 5 o'clockకి ప్రసాదం తీసుకుని మళ్ళీ ఆరతీలు అటెండ్ చేసుకుని ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోతారు. ఫుల్ టైం జాబ్ చేసేవాళ్ళు అలా ఉంటారనమాట. ఇంకా తొందరగా పడుకుంటారు. మనలాగా ఫోన్లు పట్టుకుని కూర్చుని, టీవీ పట్టుకుని కూర్చుని అర్ధరాత్రి దాకా మెలకుగా ఉండడము, ఈ సాఫ్ట్వేర్ ఎప్పుడో 1 o'clockకి, 2 o'clockకి, కొందరు 4 o'clockకి కూడా పడుకొని 11కి లేస్తారు. సో ఇలాంటి అలవాట్లు ఏమీ ఉండవు అనమాట. సో ఆ విధంగా మనం ఇన్పుట్ అంటే మన మనసులో ఏదైతే వేస్తామో అదే మనకి వెలుపలికి వస్తుంది. ఇప్పుడు ఈ టీవీ సీరియల్స్ చూసామనుకోండి, బాగా చూస్తున్నాం అత్త కోడళ్ళవి, ఈ షార్ట్స్, మనం టీవీ దాకా కూడా వెళ్ళక్కర్లేదు. మనం భగవంతుడిదే ఏదో ఒక చిన్న వీడియో చూద్దాం అనుకుంటాం, కానీ కంటిన్యూ అవుతుంది అది. దాని తర్వాత ఇంకోటి వస్తుంది. ఆ ప్రభావం మనం చూసే భక్తి వీడియో కంటే వేరే ప్రభావం ఎక్కువైపోతుంది మనకి. ఎక్కువైపోయినప్పుడు మనము గసురుకోవడము, తిట్టుకోవడము, నా టైం అంతా వేస్ట్ అయిపోయింది, ఈ లోపు నేను జపం చేసేదాన్ని, భాగవతం చదువుకుని, మనకే క్రోధం వస్తుందన్నమాట. ఆ క్రోధం వేరే వాళ్ళ మీద చూపించినప్పుడు ఆ ఇంట్లో కల్లోలము అవుతుందన్నమాట. సో అలా ఈ మనం లోపల ఏది వేస్తే మన మనసులో జైసా అన్ వైసా మన్ అంటారు. సో మనం ఏ ఆహారం తిన్నట్లయితే అదే విధంగా మన మనస్సు కూడా బిహేవ్ చేస్తుందంట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు సాత్విక ఆహారం తిన్నాం, సాత్విక గుణాలతోనే ఉంటాం అనమాట. అదే మాంసాహారం తిన్నారనుకోండి, క్రూరంగా ఉంటారు, కోపం ఎక్కువ ఉంటుంది, క్రూరంగా ఉంటుంది, బ్లడ్ బాయిలింగ్ ఎప్పుడు కూడా, అన్నిటికీ కోపం వస్తూనే ఉంటుంది అనమాట. సో దీన్ని బ్రేక్ చేయాలంటే, దీన్ని బ్రేక్ చేయాలి అని అనుకుంటే కనుక మంచి శ్రవణం చేయాలి అని చెప్తున్నాను. సో ఈ శ్రవణం అంటే ఏంటి? ఇప్పుడు కొందరు మాతాజీలు ఏంటంటే ఒక్కసారి ఒక గ్రూప్లో జాయిన్ అయ్యి దీన్ని స్థిరంగా ఉందాము, ఇది మంచిగా చదువుకుందాము, ఫాలో అవుదాము, ఇంకేదైనా గ్రూప్ ఉంటే అది జాయిన్ అవ్వచ్చు, అక్కడ కూడా ఫాలో అవ్వచ్చు, కానీ మన కెపాసిటీని మనం చూసుకోవాలన్నమాట. సో ఇలా ప్రతిదీ వినడమే, అస్సలు దాన్ని ఆస్వాదించడం అనే లేదు. స్మరణ ఫస్ట్ మనకి నవవిధ భక్తిలో ఏం చెప్పారు? శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం. ఓకే, శ్రవణం చేసి నేను చిన్నపిల్లవాడితో కూడా పోల్చి చెప్పాను. చిన్నపిల్లలకి మాటలు రానప్పుడు మనం ఇది అమ్మ, ఇది ఆకు, ఇది ఆవు ఇలా చెప్తే వాళ్ళకి అది పలకడానికి ప్రయత్నం చేస్తారు కదా. ఫస్ట్ వాళ్ళు అర్థం చేసుకుంటారు, అర్థం చేసుకొని పలకడానికి ప్రయత్నం చేస్తారు. అదే మనకి కీర్తనం అవుతుంది అన్నమాట. కీర్తనం అయిపోయిన తర్వాత అంటే ఒకసారి ఇది ఇలా అయిన తర్వాత స్మరణం అంటే మనము సడన్గా కొన్ని వర్డ్స్ వచ్చేసాయి బాబుకి, పాపకు, చిన్నపిల్లలకి. ఆ వర్డ్స్ వచ్చేసాక మనం ఆ వర్డ్స్ని టెస్ట్ చేద్దామని చెప్పేసి ఇదేంటి అని అడుగుతాం. కొందరేమో ఇమీడియట్గా చెప్తారు, కొందరేమో కొంచెం ఆలోచించి నేను కరెక్టే చెప్పాలి, నేను ఫస్ట్ రావాలి అనుకుని వాళ్ళకి కొంచెం స్మరణ అంటే ఆలోచించి కరెక్ట్గా చెప్పాలని చెప్తూ ఉంటారు. సో మనము ఏ శ్రవణం చేసినంతనే మనకి శుద్ధీకరణ జరగదు అని చెప్తున్నారు. ఏంటి అంటే జస్ట్ హియరింగ్, అది హియరింగ్ అంటే వినడము మళ్ళీ మర్చిపోవడం, అది కాదు మనకు కావాల్సింది.
చాలా అటెంటివ్ హియరింగ్ ఉండాలి, అటెన్షన్ బాగా ఉండాలి. అంటే ఏంటి తెలుగులో ఏమంటారు? శ్రద్ధగా ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్. అంటే ఓకే, మనము మంచిగా వినాలన్నమాట. అటెంటివ్గా అంటే ఏకాగ్రతతో కరెక్ట్గా వింటున్నామా లేదా, అప్పుడు మన అవుట్పుట్ కరెక్ట్ ఉంటుంది. మనం ఇక్కడ ఇంత నమ్రతగా ఇంత మంచిగా ఉన్నప్పుడు మన ఇంట్లో కూడా తర్వాత కూడా అలాగే ఉంటాం. అప్పుడు చుట్టుపక్కల చూసేవాళ్ళు ఇంత వినయంగా ఇంత నమ్రతంగా ఎలా ఉండగలుగుతున్నారు వీళ్ళు, నిజంగా వీళ్ళ గురువులు ఇంత బాగా చెప్తున్నారా, ఇవన్నీ వీళ్ళకి అవగాహన అవుతుందా, ఇంతకుముందు ఉండే కోపం ఇప్పుడు లేదు ఈ మాతాజీలో కానీ ప్రభుజీలో కానీ అని మన ప్రవర్తనలోనే కొంత మార్పు వస్తుంది అనమాట. సో ఇప్పుడు కృష్ణ కథలు అంటే ఎన్ని టాపిక్స్ ఉంటాయి, చాలా టాపిక్స్ ఉంటాయి కృష్ణుడి గురించి వినాలంటే. కానీ దానిలో మనకి ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. కానీ మెటీరియల్ టాపిక్స్ ఎన్ని ఉంటాయి, లక్షల కోట్లు ఉంటాయి. అంటే భౌతిక ప్రపంచంలో టాపిక్. ఇప్పుడు మనకి న్యూస్ ఛానల్స్ పెడతాం, ఓకే, మార్నింగ్ చక్కగా జపం చేసుకునే సమయంలో కొందరికి న్యూస్ ఛానల్స్ చూడడము, న్యూస్ పేపర్ చదవడము, ఇది ఒక దురలవాటు. ఎందుకు ఇది? మనకి ప్రపంచం ఏమైపోతే మనకెందుకు? మనం భగవద్ధామానికి వెళ్ళాలనుకున్నాం, భగవంతుడే తీసుకెళ్తాడు కదా చక్కగా. సో అది ఆలోచించుకోకుండా కృష్ణ కథలు వినకుండా కొన్ని ల్యాక్స్ ఆఫ్ టాపిక్స్ భౌతిక ప్రపంచంలో ఏమేం జరుగుతుంది, ఇక్కడ ఇలాగైంది అక్కడ అలాగైంది, ఇప్పుడు గ్యాస్ దొరకట్లేదు, ఆ తర్వాత పెట్రోల్ దొరకట్లేదు, డీజిల్ దొరకట్లేదు, ఇవే టాపిక్స్ అన్నమాట. ఎక్కడికి వెళ్ళినా ఇవే టాపిక్స్, అది అవసరం లేని టాపిక్స్ అన్నమాట. సో ఇలా మనము మన శ్రద్ధని బుద్ధిని పెడదోవ పట్టిస్తున్నాం అన్నమాట. ఇంకొక విషయం ఏమంటే మల్టీ టాస్కింగ్ అని చెప్తున్నారు ఇంగ్లీష్లో. అంటే చాలా పనులు ఒకే సమయంలో మనం చేసేయాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేయాలి, యోగా చేసేయాలి, ఆ తర్వాత జిమ్కి వెళ్ళాలి. ఇవి మల్టీ టాస్కింగ్ అనమాట. ఒక ప్రణాళిక వేసుకొని, ఇందాక నేను చెప్పాను కదా కృష్ణ కాన్షియస్ ఎలా ఉంటుంది, ఎంత బాగుంది కృష్ణ కాన్షియస్నెస్. అక్కడ పిల్లలు ఆర్తి చేసేటప్పుడు యూత్ స్టెప్స్ వేస్తుంటే అది జిమ్, ఎంత బాగా చేస్తారో. అంత పొద్దున్న ఒళ్ళు తేలిగ్గా ఉంటుంది కదా చక్కగా, ఇంకా ఏమి తినలేదు ఏమి తాగలేదు కాబట్టి చక్కగా వాళ్ళు నృత్యం చేస్తూ ఉంటే మనకి చేత కాకపోయినా మనం చేయలేకపోయినా చూస్తుంటేనే కళ్ళకి ఎంతో ఇంపుగా శ్రీ చైతన్య ప్రభు డాన్స్ చేస్తున్నట్టుగా ఉంటుందన్నమాట. సో అది జిమ్ అనుకోవాలి మనం. సో ఇలా అవి బాగుంటాయి కానీ ప్రాపర్గా ఇవి చేసుకోకుండా మనకి ఏది అవసరమో మనం ఎప్పుడైనా చూడండి, కృష్ణ కాన్షియస్ మనకి ఏం చెప్తుందంటే పరలోకానికి వెళ్ళేటప్పుడు మనకి ఏం కావాలో అవే తీసుకెళ్ళండి. ఇల్లులు, వాకిళ్ళు, ఆస్తులు, పాస్తులు ఇవన్నీ మనం ఏం తీసుకెళ్ళం, అన్నీ ఇక్కడే ఉండిపోతాయి. ఇక్కడ ఉండే వాటి కోసం మీరు పాకులాడవద్దు. అక్కడికి ధామ్కి వెళ్ళడానికి ఏం కావాలి, మనకి భక్తి కావాలి, పర్మిషన్ కావాలి భగవంతుడి దగ్గర నుండి. అంటే భగవంతుడి దూతల దగ్గర నుంచి మనకు పర్మిషన్ కావాలి, మనకి వేరే శరీరం కావాలి, మళ్ళీ తిరిగి రాకుండా మనం ఉండాలి. ఇటువంటి ఆలోచనలే మనకి ఉండాలన్నమాట. అవి లేకుండా మనకు పూర్తిగా ఫోకస్ అనేదే మిస్ అయిపోతుంది. ఈ భౌతిక ప్రపంచంలో దేని మీద ఏది ఆసక్తి కలిగించాలో అది కలిగించకుండా వేరేవన్నీ చేయడం మూలన అలా వెళ్ళిపోతూ ఉన్నామన్నమాట. సో ఈ శ్రవణం చేయడానికి మహామంత్రం ఇచ్చారు ఎవరు? చైతన్య ప్రభు, చైతన్య మహాప్రభు. చైతన్య మహాప్రభుకి వాళ్ళ గురువు గారు ఎప్పుడైతే మంత్రదీక్ష చేశారో నృత్యం చేస్తున్నాడంట చైతన్య ప్రభు. ఏంటి ఇంత టేస్టీగా ఉంది, నాకు ఇంకా మహామంత్రం చేయడం ఒక్కటే నా పని, ఇంకా వేరే పని లేదు, నేను పుట్టిందే మహామంత్రం చేయడానికి. అలా మనం కూడా అలా అనుకోవాలన్నమాట. 16 రౌండ్స్ పొద్దున్న అయిపోలేదు, మన ధ్యాస అందులోనే ఉండాలి. ఎప్పుడెప్పుడు టైం దొరుకుతుందో ఎప్పుడు ఫినిష్ చేస్తాము, మనం ఈరోజు అయిపోవాలి. ద లాస్ట్ రౌండ్ మనము సబ్మిట్ చేసే దాంట్లో లాస్ట్ రౌండ్ బిఫోర్ 7 AM, బిఫోర్ 8 AM అని అన్నాం అనుకోండి, ఆ మనసులో ఉండే సంతోషం ఇంత అంత కాదనమాట. వేరే వాళ్ళకు కూడా ఇన్స్పిరేషన్ వస్తుంది మనం ప్రొద్దున్నే కంప్లీట్ చేసామని. సో చైతన్య మహాప్రభు ఎవరు? ఈజ్ నన్ అదర్ దెన్ కృష్ణ. సో కృష్ణుడే భక్తిని, ఎంత బాగుంది ఆ భక్తి అని
అలా నృత్యం చేస్తూ కీర్తన చేస్తున్నాడంటే మనం ఎంత చేయాలి ఇంకా కృష్ణుణ్ణి రీచ్ అవ్వాలంటే. సో అలా చేస్తూ ఉన్నప్పుడు మన కోరికల స్మరణ అనేది మెల్లమెల్లగా తగ్గుతుందంట. అంటే భౌతిక ప్రపంచం మీద కోరికలు తక్కువయ్యి ఇంకా భగవంతుడి దగ్గరికి వెళ్ళాలనే కోరిక స్మరణ మనకి ఎక్కువ అవుతుంది. అది మనకి ప్రిపరేషన్ ఇన్ ద లైఫ్ అన్నమాట. సో డెత్ టైంలో ఎగ్జామినేషన్. వాట్ ఈస్ ద ఎగ్జామినేషన్? ఇంత స్మరణ చేసిన తర్వాత ఏమవుతుంది, మరణ సమయంలో మనం మర్చిపోతే కూడా భగవంతుడు గుర్తు చేస్తాడంట భగవన్నామాన్ని. సో దట్ వీ కెన్ రీచ్ ధామ్కి మనము వెళ్ళిపోవడానికి. సో ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్పారనమాట, భౌతిక ప్రపంచంలో ఉండే కోరికలు ఏంటి అని. చిత్రకేతు మహారాజ్ గురించి ఈ స్టోరీ మీకు కూడా తెలిసి ఉంటుంది. ఆయనకు పలువురు భార్యలు ఉన్నారు, పిల్లలు లేరు. సో మహర్షి దగ్గరికి, ఆ మహర్షి పేరు నాకు ప్రస్తుతానికి గుర్తు రావట్లేదు, వెళ్ళి నాకు ఒక కొడుకు కావాలి తప్పకుండా అని వేడుకుంటాడంట. అప్పుడు ఋషికి తెలుస్తుందంట, దేవుడు ఇచ్చినంత వరకు నువ్వు సంతోషంగా ఉండగా నీకు అన్నీ ఇచ్చారు దేవుడు. దేవుడికి తెలుసు, గాడ్ నోస్, దేవాది దేవుడైన శ్రీకృష్ణ పరమాత్ముడికి నీకేం కావాలో అది ఇస్తాడు. ఎందుకు ఈ రుణబంధము, అనవసరంగా దుఃఖిస్తావు అని చెప్పి నీకు ఇవ్వలేదేమో అని ఋషి మనసులో అనుకొని, సరే నాయన నీకు ఒక కొడుకుని అని. సో ఏ కొడుకు అయితే ఏ భార్య వల్ల పుడతాడో అతని మీద మమకారం చిత్రకేతు మహారాజుకి ఎక్కువైపోతుందంట. ఆ కొడుకు మీద వేరే భార్యల్ని పట్టించుకోవడం మానేశాడు. ఆ భార్య కొడుకు ఇలాగే ఉంటున్నాడంట. అప్పుడు వేరే సవతులు ఉంటారు కదా, వేరే భార్యలు, వాళ్ళందరికీ బాగా అసూయ కలిగింది, ఎన్వియస్ అయిపోయారు, విషము చిందిస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఇదంతా కారణం ఈ బాబే. ఈ బాబు వచ్చినందుకే రాజు మనకి ఇంత దూరం అయ్యాడు, లేకపోతే మనం అందరము చక్కగా కలిసి ఉండేవాళ్ళం కదా అని అందరూ ప్లాన్ చేసి విషం ఇచ్చి ఆ బాబుని చంపేస్తారు. చంపేసినప్పుడు రాజుకి ఎంత దుఃఖము. అప్పుడు ఆ ఋషి చెప్తాడంట, భగవంతుడికి తెలుసు నీకు ఏది ఇవ్వాలో ఇవ్వకూడదో, అన్ని పెద్ద పెద్ద ఈ విషయాలు ఉంచుకొని ఇంత చిన్నది ఎందుకు అడిగావు ఈ భౌతిక కోరిక నువ్వు? అది తప్పు కోరిక అన్నమాట. అది కోరిక తీర్చినట్టే తీర్చి భగవంతుడు తీసుకెళ్ళిపోయాడు అనమాట. అంటే ఆ చిత్రకేతు మహారాజు చాలా మంచివాడు అనమాట. తర్వాత ఆయనను భక్తులకు దించాలంటే ఈ అడ్డాలు ఏమి ఉండకూడదు కదా. సో అలా జరుగుతుంది. సో స్మాల్ థింగ్స్ కోసం, చిన్న చిన్న విషయాల కోసం మనం ఎప్పుడు కూడా పాకులాడకూడదు. మనకి పెద్ద విషయం అంటే భగవంతుడు అండ్ గురువు యొక్క పాదాలు, ఇదే అనమాట. గురువుని పట్టుకుంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళడం. భగవంతుడు ఏం చేస్తున్నాడు, చాలా కరుణామయుడు అనమాట. నా పిల్లలు ఇన్ని కష్టాలు పడుతున్నారు, ఎప్పుడు నా దగ్గరికి వస్తారా అని ఆయన ఎదురు చూస్తూనే ఉన్నారు. సో ఇప్పుడు ఒకవేళ మనము పిల్లల్ని అడిగాము, సరే పిల్లలు ఇక్కడ అంటే చిత్రకేతు మహారాజ్కి వాళ్ళు చంపేశారు, చనిపోయాడు. మామూలుగా పిల్లలు పెరిగిన తర్వాత స్కూల్ అంటాము, కాలేజ్ అంటాము, తర్వాత ఎడ్యుకేషన్ అయిపోయాక ఉద్యోగం అంటాము, ఉద్యోగం అయిపోయినాక పెళ్ళి, మళ్ళీ వాడు అదే చక్రంలో సంసార బంధంలో వాడిని చిక్కిస్తాము, వాడు చిక్కుకుంటాడు, మళ్ళా అదే సరిపోతుంది కదా. సో ఇవన్నిటికంటే కూడా భగవంతుడిని కోరుకున్నాం అనుకోండి, వేరే కోరిక ఏమి ఉండదు మళ్ళీ మనకి. ఇంకేముంటుంది, హయ్యెస్ట్ అన్నమాట. సో ఇంత హయ్యెస్ట్ ఉంటే అదే కోరుకోండి మీరు. అది కోరుకున్న తర్వాత మీకు ఇంకా వేరే కోరికలు ఉండవు. ఇంకా భగవంతుడిని భగవన్ ధామానికి వెళ్ళాలి అని కోరుకుంటే మనకి ఇంకా వేరే కోరికలే ఉండవంట. సో అలాంటివి మనం భగవంతుడికి అడగాలి అని చెప్తున్నారు. సో భౌతికమైన కోరికలు ఏవైతే అడుగుతూ ఉంటామో అవి చాలా జటిలమైనవి. ఒక్క కోరిక కోరితే ఆ వెనకాల బోల్డ్ అని ప్రాబ్లమ్స్ మనకు వస్తాయి. తండ్రి నాకు డబ్బు లేదు, నాకు డబ్బులు ఇచ్చేసేయండి అని అన్నాం అనుకోండి, ఆ వెనకాల ఎన్నో వస్తాయి ప్రాబ్లమ్స్. వస్తాయా రావా? డబ్బులతో ప్రాబ్లమ్స్ వస్తాయా? దొంగలంటే భయం, ట్యాక్సులు కట్టాలి, ఒక్కోసారి మనకు మిగలదు కూడా ఆ విధంగా. అయితే మొన్న లెటర్లో చెప్పాను కదా, త్రిసంధ్య వేళల్లో జపం చెయ్యండి అని గురు మహారాజ్ చెప్పారు. ఇంకొక పాయింట్ చెప్పారు, నేను చెప్పలేదు, ఈరోజు ప్రభుజీ గుర్తు చేశారు. ఏంటంటే 11% ఆఫ్ యువర్ ఇన్కమ్ గివ్ టు గాడ్. సో మన ఇన్కమ్ ఏది ఉన్నా సరే, బిజినెస్ అయినా శాలరీ అయినా 11% భగవంతుడికి ఇచ్చినట్లయితే మనం ఏమైనా అందులో పాపాలు చేసి ఉంటే
అవి కడుక్కొని వెళ్ళిపోతుంటాయి అన్నారు. మనం నెల నెల ఇవ్వలేదు, ఒక దగ్గర చేర్చి తర్వాత అయినా మనము సమర్పించుకోవచ్చు. సో 11% అంతా గురు మహారాజ్కి ఇచ్చే కంటే కూడా మనం దగ్గర ఉన్న టెంపుల్కి కొంత, గురు మహారాజ్ కొంత, ఇంకో సెంటర్కి కొంత, అలా 11%ని డివైడ్ చేసుకొని ఎక్కడెక్కడైనా కృష్ణ కాన్షియస్కి ఇచ్చుకోవచ్చు అని చెప్తున్నారనమాట. సో ఇవన్నీ ఎలా జరుగుతాయి అంటే, ఈ భౌతిక కోరికలన్నీ ఎలా తగ్గుతాయి అంటే మనకి కృష్ణ కాన్షియస్లో 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ పాటించమని చెప్పారు. కొంతవరకు మనము పాపాలు చేయము. 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ మీరు చెప్పగలుగుతారా? ఫస్ట్ది అసోసియేషన్. 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ అంటే మనం ఏవేవి మానేయాలి? ఓకే. ఆనియన్ గార్లిక్ తినడం మానేయాలి మాతాజీ. అది 4 దాంట్లో రాదమ్మా. ఇంటాక్సికేషన్ ఒకటి, ఇంటాక్సికేషన్ వస్తుంది, గ్యాంబ్లింగ్ వస్తుంది, ఇంకా ఇతర సంబంధాలు, ఇంకోటి మాంసభక్షణం. ఓకే, మాంసభక్షణం. ఈ 4 కనుక మనం వదిలేసినట్లయితే మనకి చాలా వరకు వెళ్ళిపోతాయి అన్నమాట. తర్వాత టీ, కాఫీ, ఆనియన్ గార్లిక్ కూడా ఒక నియమము. ఇనిషియేషన్ అయ్యే ముందు వాళ్ళు చెప్తారు లైఫ్ లాంగ్ ఇవి మానేయాలి. ఎందుకు ఇవి అన్నీ వద్దు అంటున్నారంటే వాటిలో రీజన్స్ మనం చూసాం. ఆనియన్ అంటే ఏంటి, గార్లిక్ అంటే ఏంటి అని. ఇటువంటి వండినప్పుడు భగవంతుడికి నైవేద్యం పెట్టకూడదు అవి. ఇంకా మనం తినేది ఒక ప్రసాదమే, భగవంతుడికి పెట్టిన తర్వాతే కాబట్టి అవి కూడా మనము తీసుకోకూడదు. సో మాదక ద్రవ్యాలు అనేవి టీ, కాఫీలో చిన్న క్వాంటిటీలో ఉంటాయి కాబట్టి అవి కూడా తాగకూడదు అని చెప్తున్నారు. సో ఇవి చేసినట్లయితే మనము ఈ భగవంతుణ్ణి ప్రార్థించడానికి మనకు కొంచెం ఈజీ అవుతుంది, దారి దొరుకుతుంది. ఎందుకు ప్రార్థించాలి భగవంతుడిని? మనం ఎందుకు ప్రార్థించాలి? ఎందుకు భగవంతుడిని మనం గ్లోరిఫై చేయాలి? గ్లోరిఫై అంటే మృత్యు జర వ్యాధి ఇక్కడ నుంచి భౌతిక లోకం నుంచి మనము గోలోకానికి వెళ్ళడానికి. ఓకే, కానీ ఒకరిని పొగడ్డం, గ్లోరిఫై అంటే పొగడ్డం. భగవంతుడిని ఎందుకు పొగుడతాం? ఎందుకని పొగుడతాము? సంతోషంతో మాతాజీ, సంతోషంతో. ఇంకా ఇంకేమన్నా ఉందా? ప్రేమతో. అంటే అన్ని ఇచ్చేది భగవంతుడే కదా మాతాజీ. కావాల్సింది మనకు ఇస్తారు మాతాజీ. మనకి ఏం కావాలని తనకు తెలుసు కాబట్టి మనకు ఇస్తాడు మాతాజీ. అందుకని మనము కృతజ్ఞతతో, దట్ ఈస్ ద కరెక్ట్ పాయింట్. అది కృతజ్ఞతతో మనము అనేది మనకు ఉండాలి, గ్రాటిట్యూడ్ అన్నమాట. సో మనకి గురువు పట్ల, కృష్ణ పట్ల ఉండాలి. ఎందుకు? మనకు అన్ని కృష్ణుడు ఇన్ని ఇచ్చాడు కదా, కాదు నేనే సంపాదించుకున్నాను, మా ఆయన సంపాదించారు అని అనుకోగలమా మనము? లేదు తర్వాత మనకు అర్థమవుతుంది ఏంటంటే ప్రతిదీ కృష్ణ నిర్ణయం లేకుండా మనకి ఏది దొరకదు. అది మనకి ఒక్కొక్క మన పూర్వజన్మ సుకృతం బట్టి, ఈ జన్మలో చేసిన సుకృతాలని బట్టి మనకి భగవంతుడు ఇస్తూ ఉంటాడు. కొన్ని ఎక్సెస్ ఇస్తాడు కొందరికి, కొందరికి అసలు ఏమీ ఇవ్వడు అనమాట. సో అలా వాళ్ళ జన్మతః కర్మని బట్టి మనకి అవి వస్తూ ఉంటాయి. సో భగవంతుడు ఇచ్చినప్పుడే ఇస్తాడు, అప్పుడే అనుభవిద్దాం. ఎందుకు ఈ దేవీ దేవతల్ని కోరికలు అడిగి ఇవన్నీ తీర్చుకుని మళ్ళీ ప్రాబ్లమ్స్ తెచ్చుకోవడము అని? ఎందుకంటే భగవంతుడు కరుణాసాగరుడు అని చెప్పాడు. ఏ విధంగా కరుణాసాగరుడు అంటే, నువ్వు ఎన్నో పాపాలు చేసావు, ఎన్నెన్నో జన్మలు, ఒక్క జన్మలు కాదు చాలా జన్మల్లో నువ్వు పాపాలు చేస్తూనే ఉన్నావు. సో సర్వధర్మ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, నన్ను శరణం కోరి ఆ పాపాలన్నీ నాకు ఇచ్చే, నేను తీసుకుని నిన్ను కాపాడుతాను అని 18వ అధ్యాయంలో చెప్పారా లేదా? చెప్పారు మాతాజీ. వాట్ ఎవర్ ఆఫెన్సెస్ యు ఆర్ డూయింగ్, ఎన్ని తప్పులు చేసినా పర్వాలేదు, నువ్వు చింతించకు, అవన్నీ కూడా నాకు, నీ ధర్మాలన్నీ కూడా నాకు ఆత్మని సమర్పించుకుంటే నేను అన్నీ కూడా తీసేస్తాను అని చెప్తున్నారు. సో ఇంకొక శ్లోకం ఒకటి కోట్ చేశారు ఏంటంటే, మన్మనాభవ మద్భక్తు మధ్యాజీమం నమస్కురు అని చెప్పారు. అది కూడా 18వ చాప్టర్లోనే భగవద్గీతలో చెప్తున్నారు. ఏంటి అంటే, నాయందే మనసు కలవాడు,
ఏం 4 విషయాలు చెప్తున్నారు భగవంతుడు అర్జునుడికి. ఏంటి అంటే మనస్సు, భక్తి, పూజ, నమస్కారం. అంటే ఈ 4 ఏదో ఒకటి చెయ్యి నాయన, నువ్వు నన్నే తలుచుకో, నువ్వు మనసులో నన్ను పెట్టుకో. అయితే ఈ పరమాత్మని పొందు తావని కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు. ఈ 4 ఏదొక్కటి చేసినా సరే ఈ మార్గాల ద్వారా నన్ను పొందగలవు. అంటే మనస్సులో భగవంతుడినే కీర్తిస్తూ, భక్తి చేస్తూ, పూజ, కొందరికి శ్లోకాలు అట్లాంటివి ఏమీ రావు, పూజ మాత్రమే చేస్తూ ఉంటారు. కొందరు కీర్తన చేస్తారు, కొందరు ఓన్లీ సేవ చేస్తారు, గిన్నెలు కడగడము, పూజ సామాన్ కడగడము, అవి కూడా చాలా శుద్ధీకరణ జరుగుతుంది అట్లాంటి సేవతో కూడా. సో నమస్కారం, ఏమీ లేదు నాయన, నా కాళ్ళు చేతులు సరిగ్గా పనిచేయట్లేదు, ఇలా ఉన్నాను నేనని పాదాభివందనం చేసుకుంటూ భగవంతుడికి ఎప్పుడు పాదాలు మనసులో పెట్టుకుని దండం పెట్టుకున్నాం అనుకోండి, అది కూడా ఒక మార్గం అని చెప్పారన్నమాట. సో ఎప్పటికీ మనకి ఏది గుర్తుండాలి అని అంటే 16 words ఆఫ్ మహామంత్ర అండ్ 16 rounds ఫర్ గురు. ఇది ఎప్పుడు మనకు గుర్తుపెట్టుకొని ఇలా చేస్తూ ఉండాలంట. అప్పుడే మనకు హోలీ నేమ్ మనకి ఉంటబడుతుంది, రియలైజ్ అవ్వగలుగుతాము అని చెప్తున్నారనమాట. సో ఇంకో 10వ అధ్యాయంలో మనము మొన్న చతుశ్లోకి చదువుకున్నాం కదా, 10.8, 9, 10, 11 అనేది చదివాం. సో అది ఒక్కసారి చదువుతాను వినండి. మచ్చిత్త మద్గద ప్రాణ బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం దుష్యంతి న దుష్యంతి చ రమంతి చ. అంటే నా శుద్ధ భక్తుల ఆలోచనలన్నీ నాయందే లగ్నమై వారి జీవితంలో సంపూర్ణంగా నా సేవకే అర్పణమై ఉండును. నిరంతరము పరస్పరము బోధించుకొనుచు, నా గూర్చి చర్చించుకొనుచు వారి గొప్ప తృప్తిని మరియు ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవించుదురు. సో ఇద్దరు చేరితే గనక కృష్ణ కథలు చెప్పుకోవాలి, కృష్ణుడి గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు అప్పుడు వాళ్ళంటే నాకు చాలా ఇష్టము అని చెప్తా. అంటే నాయందే లగ్నమైన ఆధ్యాత్మిక అనుభవాన్ని వాళ్ళు ఆనందిస్తారు అని చెప్తున్నారు. సో ఆ విధంగా మనం ఉన్నట్లయితే మనము భగవద్ధామానికి చేరుకోగలము ఈజీగా. అంటే కలియుగాన్ని, ఈ కలహం యుగం నుండి బయటపడగలము అని అర్థం అన్నమాట. లేకపోతే మనం సుమంద దురదృష్టవంతులము, ఆయుష్ క్షీణించి ఉంది, తక్కువ ఆయుష్ ఉంది. సో ఇవన్నీ అన్నమాట. సో మామూలుగా ఈ మొబైల్స్ వాడటము ఇవన్నీ కూడా మనకి చాలా, ఈ అహంకారం అనేది మనకి ఎక్కువగా ఉంటుందంట. అయితే హిరణ్యాక్షుడు ఏమన్నాడంటే ఈ భూమి నాది అన్నాడట. భూమి ఎవరిది అనేసి హిరణ్యాక్షుని చంపడానికి ఎవరు వస్తారు? అవతారం పేరేంటి? వరాహ అవతారం. సో వరాహ అవతారం వచ్చినప్పుడు భూమిని రక్షించు అని అడిగినప్పుడు భూమిని బాగా సతాయిస్తారు, బాగా ఏమంటారు, హింసిస్తారు అన్నమాట భూదేవిని. అప్పుడు భూదేవి వెళ్ళి కోరుకుంటుంది విష్ణుమూర్తికి, వరాహ అవతారం లాగా వచ్చి హిరణ్యాక్షుని చంపేస్తాడు. ఓహో మా తమ్ముడిని చంపేస్తా, అన్నయ్య తమ్ముడు అవుతాడు హిరణ్యకశిపుడికి అని హిరణ్యకశిపుడు కూడా అలా, వీళ్ళిద్దరు కూడా జయ విజయులు ఆ విధంగా పుడతారు కదా అది. సో ఇక్కడ కలియుగంలో పిల్లలు ఎలా ఉంటారని ఒక చిన్న ఉదాహరణ ఇచ్చారు. కలియుగంలో మనకి ఎప్పుడు కూడా ఇది నేను కనిపెట్టాలి, ఇది నా వల్ల జరగాలి, మనమే భగవంతుడు అని కూడా అనుకునే ఛాన్స్ ఉందన్నమాట. సో చిన్నపిల్లలు స్కూల్ నుండి పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు తల్లి ఏం చేస్తుంది, వాళ్ళని శుభ్రం చేసి ఇంత పొట్టలో ఏమన్నా వేయడానికి ప్రయత్నం చేస్తుంది, ఎంత ఆకలితో ఉన్నారో నా పిల్లలు అని. అయితే అలా మదర్ అంటుందంట, నేను ఇవాళ గులాబ్ జామ్ చేశాను, నీకు మొహం కాళ్ళు చేతులు కడుక్కొని ఇవి తిను అని. లేదు మమ్మీ, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ గులాబ్ జామున్, నేను ఎంత విచిత్రమైన పని చేశానో తెలుసా, స్కూల్లో నేను ఒకటి కనిపెట్టాను అని చెప్పిందంట. అవునా, నిజమా, ఏం కనిపెట్టావు? సో లేని దాన్ని భ్రమించడము, భ్రమలో ఉండడం కూడా మనలో ఒక లోపం కదా. సో ఆ భ్రమలో ఉండనమాట ఆ పాప, భ్రమలో ఉండే ఎడ్యుకేషనే మనకి వస్తుంది ఇవాళ రేపు స్కూల్లో. సో ఆ పిల్ల అంటది, ఎన్ని ఉన్నాయి గులాబ్ జాములు అని చెప్పి, అంటే 2 ఉన్నాయి, నీకు ఈ రెండింటిని 3 చేసి చూపించనా అని అంటదంట తల్లితో. ఓకే మరి ఒప్పుకోవాలి కదా పిల్లలు అడుగుతుంటే. సరే అమ్మా ఎలా చేస్తావో చెయ్యి అన్నదంట. అంటే 1, 1, 2, 1 and 2 = 3 అని చెప్పిందంట అమ్మాయి. అర్థమైందా మీకు?
ఎస్ మాతాజీ, ఒకదాన్ని 2 లేదు చేసిండు, అవి మాతాజీ, 2 అర్థం మళ్ళీ ప్లస్ కాలేదు. 1 3. ఆ, అది చూడడానికి 2 ఉన్నా ఆ పిల్ల 3 చేసి చూపించింది సంఖ్యలో. తర్వాత ఒకటి నీకు, ఒకటి నాకు, ఒకటి దేవుడికి అని చెప్పిందండి. 3వది దేవుడికి, అంటే ఏమీ లేనిది దేవుడికి పెట్టడం. అంటే భగవంతుణ్ణి ఇంత నిర్లక్ష్యమా కలియుగంలో అనేది ఆ ఉదాహరణ అలా ఇచ్చారనమాట. సో భగవంతుడిని ఎంత నిర్లక్ష్యం చేస్తున్నామంటే, అసలు భగవంతుడు కాదు అంత నేనే. చిన్నపిల్లల్లో కూడా దట్ ఈస్ ద సీడ్ అన్నమాట. భక్తి యొక్క సీడ్ వేయవలసిన చోట మనము ఈ కనిపెట్టడాలు, యు ఆర్ గ్రేట్ అనడము, ఇవన్నీ నేర్పించినప్పుడు పిల్లల అహంకారంతో అలాగే పెరుగుతారు. ఒక్కరో ఇద్దరో ఉంటున్నారు ఇంట్లో, వాళ్ళని ఎక్కువ బాధించలేరు పేరెంట్స్. టీచర్స్కి కూడా ఏమీ అనలేరు, ఇదే ఇష్టం వాళ్ళకి. సైన్స్ ఎగ్జిబిషన్స్ ఎందుకు పెడుతున్నారు? నేను ఇది కనిపెట్టాను, నేను అది. కానీ అవన్నీ శాస్త్రాల్లో ఉన్నాయని వాళ్ళకి ఒక మాట, ఒక్క పీరియడ్ పెడితే ఎంత బాగుంటుంది. ఇవన్నీ శాస్త్రాల్లో ఎప్పుడో పెట్టారు. కృష్ణుడికి చేసేసాడు అవన్నీ. సోలార్ సిస్టమ్ అంతా ఎవరు చేశారు? ఎవరు చేశారు? భగవంతుడు చేసి పెట్టాడు మన కోసం. టైంకి ఎండ వస్తేనే వీళ్ళకి ఆహారం దొరుకుతుంది అని అది ఆ విధంగా చేసి ఉన్నారు. సో ఇలా గ్లోరిఫికేషన్ కృష్ణుడి గురించి ఇంకా ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్ని గంటలైనా సరిపోదు, ఎన్ని యుగాలైనా సరిపోవు అన్నట్టుంది. సో ఇక్కడ లాస్ట్లో ఏమన్నారంటే, సుధామాని ఎంత ప్రేమించాడు భగవంతుడు, ఫ్రెండ్ లాగా ఎంత కౌగలించుకున్నాడు ఆయన ఎంత బీద స్థితిలో ఉన్నాడని. సో హనుమంతుడిని ఏమన్నాడంటే, హనుమాన్ ఈజ్ మోర్ దెన్ లక్ష్మణ్ అన్నాడంట. అంటే లక్ష్మణుడికి ఎలా ఉండాలి? తోబుట్టు కంటే కూడా భక్తుడు ఎక్కువ అని రాముడు అన్నాడంట. సో అలా మనం భక్తి చేసినప్పుడే భగవంతుడి దగ్గరికి వెళ్తాము, భగవంతుడు కూడా మనని ప్రేమించడం మొదలవుతుంది, భగవద్ధామానికి వెళ్ళగలుగుతాం అన్నమాట. సో మనం ఇక్కడ ముఖ్యంగా ఈ శ్లోకంలో నేర్చుకునేది ఏమి అంటే, భగవంతుడు ఒక గ్లోరిఫికేషన్ వినడానికి ఎవరికి ఇష్టం ఉండదు అనేది ఒక క్వశ్చన్ అయితే, ఎవరు వినడానికి ఇష్టపడట్లేదు అనేది కూడా ఒక ఆన్సర్ అన్నమాట. సో ఈ రకంగా ఉంది. అంటే కలియుగ వాసుల యొక్క మనస్తత్వాన్ని ఇలా వర్ణించారనమాట ఋషులు ఇక్కడ. మీకేమైనా అర్థమైందా? హరే కృష్ణ. ఎస్ మాతాజీ. ఓకే, సో అర్థమైతే మళ్ళీ ఒక్కసారి మనం చదువుదాము. సో అన్ని భాష్యంలో ఉన్నాయి మనకి. ఓ వా భగవత్తస్తస్య పుణ్యశ్లోకేద్య కర్మణః శుద్ధి కామో న శృణు యాద్యస్యః కలిమలాపహం. కలహయుగమైన కలియుగము యొక్క దోషముల నుండి ముక్తిని వాంఛించుచూనే శ్రీకృష్ణ భగవానుని ఘనమైన యశో వైభవమును వినగోరని వాడు ఎవడుండును అని చెప్తున్నారు ఇక్కడ ఋషులు అన్నమాట. అంటే కోరుతారు, వినాలనే కోరిక ఉంటుంది, కానీ ఆ యశస్సు గురించి అదంతా తెలిసి ఉన్నవారు వాళ్ళ ద్వారా వింటేనే బాగుంటుంది. లేదు వినలేదు అని అంటే, ఇక్కడ మనకి కొన్ని రాజకీయాల గురించి, అలా కృష్ణ లీలా శ్రవణము, ఇవన్నీ కూడా మనకి గవర్నమెంట్ నుంచి మనకి ఎటువంటి ప్రోత్సాహం లేదు. ఉందా కృష్ణ కాన్షియస్ కి? లేదు మాతాజీ. వాళ్ళ నుంచి ఏది లేదు. ఇక్కడ ఏదో కొంత అంటే వాళ్ళు ఏది సాధిస్తారో అదే అనేది ఒకటి ఉదాహరణ ఇక్కడ శ్రీల ప్రభుపాదుకి జై అలా చెప్పారు. కానీ శ్రీకృష్ణ భగవానుని అవగతం చేసుకున్న మార్గాన్ని చేపట్టి శ్రీమద్ భాగవత పుటలలో వర్ణించబడిన అతని అద్భుత కర్మలను కీర్తించవలెను. సో ఎప్పుడైనా కానీ ఈ విధంగా శాంతి కావాలన్నా, ఏది కావాలన్నా నిత్యంగా మనము ఏదో కోరికలతోని ఉండి భంగపడుతున్నాం. కానీ భగవంతుడిని ప్రార్థించి కీర్తించినప్పుడు దాంట్లో వచ్చే సంతోషం గురించి ఎక్కువగా మనము ఆలోచించట్లేదు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ. సమయం ఎక్కువ తీసుకున్నానేమో,
ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా మీకు? హరే కృష్ణ. ఏమీ లేకపోతే లలిత మాతాజీ మీరు ఇందాకదా హ్యాండ్ రైస్ ఇప్పుడా? ఓకే, మనీషా మాతాజీ. మాతాజీ అంటే మీరు ఇందాక చెప్పారు కదా, అంటే మనకి స్కూల్స్లలో కూడా కృష్ణుడి గురించి చెప్తే బాగుండు, ఇవన్నీ కృష్ణుడు ముందే చెప్పాడు అని చెప్పి. అంటే రీసెంట్ గా కూడా నేను నార్మల్ గా అంటే కొన్ని వీడియోస్ చూస్తుంటే అందులో ఒక వ్యక్తి చాట్ జీపీటీని అడిగాడంట అసలు నిజంగా దేవుడు ఉన్నాడా అని చెప్పి. అయితే ఆ చాట్ జీపీటీ కూడా ఏం రిప్లై ఇచ్చింది అని అంటే, దేవుడు ఉన్నాడు అని మీరు పక్కన పెట్టండి, మనకి ఈ సొసైటీలో లేకపోతే ఈ ఆకాశంలో ఈ నక్షత్రాలు ఇవన్నీ వాటి వాటి ప్లేస్ లో ఉండి సక్రమంగా వర్తిస్తున్నాయి, లేకపోతే ఈ సోలార్ ఇవన్నీ ప్లానెట్స్ ఇలా ఉన్నాయి అంటే వాటి వెనకాల ఏదో ఒక ఎనర్జీ ఉన్నట్టే కదా. ఆ ఎనర్జీయే గాడ్ కదా. మనకి తెలియని మన బాడీలో కూడా ఎన్నో కణాలు ఉంటాయి, వాటన్నిటిని ఎలా పవర్ వస్తుంది, వాటికి ఎలా రెస్పాండ్ అవుతుంది అని అంటే వాటన్నిటి వెనక ఎనర్జీ ఉన్నట్టే కదా. ఆ ఎనర్జీయే దేవుడు కదా అని చెప్పి చాట్ జీపీటీ ఆన్సర్ చెప్పిందంట మాతాజీ. సో అది విని నేను కూడా అనుకున్నా, అంతే కదా, మనం లేదు అని ఎవరో చెప్పుడు ఎందుకు, మనకి ప్రాక్టికల్ గా ఇన్ని మనం చూస్తున్నాము అని. చూస్తున్నాము, తెలుస్తున్నాం, కానీ చిన్న పిల్లల్లో ఆ సీడ్ అనేది, ఆ బీజం అనేది నాటాలి. భగవద్గీత చెప్పినప్పుడు భగవంతుడి యొక్క ఐశ్వర్యం కానీ, గొప్పతనం కానీ, గ్లోరిఫికేషన్ కానీ అన్నీ భగవంతుడే అని వాళ్ళకి ఒక్కసారి బీజం నాటుకుందనుకోండి, వాళ్ళకి కాంపిటీషన్స్, నేనే ఫస్ట్ రావాలి అది ఇది ఏం ఉండవు. ఇంకా ఎప్పుడైతే భగవద్ ధ్యానంలో ఉంటారో ఆధ్యాత్మికంగా, ఆటోమేటిక్గా మెటీరియల్ లైఫ్లో వాళ్ళే ఫస్ట్ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు భగవంతుడు నడిపిస్తాడు వాళ్ళని. సో ఆ మార్గము మనం వెతుక్కోవాలన్నమాట. ఇప్పుడు నేను ఇలా మాట్లాడితే తప్పుగా భావించొద్దు. మనం చిన్నప్పటి నుంచి ముస్లిం పిల్లలు చూసారా, తండ్రితోనే వెళ్ళిపోతారు మగ పిల్లలు, తల్లి వెనకాల ఆడపిల్లలు నమాజ్ చేస్తారు. క్రిస్టియన్స్ ఎవ్రీ సండే వెళ్తారు బైబిల్ పట్టుకొని. మరి మన పిల్లలు ఏం చేస్తున్నారు? ఎందుకని వెళ్ళట్లేదు గుడికి? ప్రతి వారానికి ఒక్కరోజు కంపల్సరీ ఎందుకు ఫ్యామిలీ వెళ్ళట్లేదు గుడికి? వై? ఇది ఒక క్వశ్చన్ మార్క్ కదా. పొద్దున్న లేవగానే గేమ్లు ఆడతారు మాతాజీ, ఫోన్ పెట్టుకొని చదువుతున్నామని గేమ్లు ఆడతారు దాని లోపల, అంతే వాళ్ళు చేసేది. అది ఇంకా మనం అంటే చదువుతున్నామమ్మా చదువుతున్నాము ఆగు ఆగు అంటారు కానీ మనం వాళ్ళ దగ్గరికి పోము, వాళ్ళు చూడరు, వాళ్ళు చేసేది అంతే. ఇది ఎందుకు జరుగుతుంది అనంటే, తల్లిదండ్రుల కంటే ఎక్కువ గురువుల్ని నమ్ముతారు పిల్లలు. సో అక్కడి నుండి రావాలి అని నేను అంటాను అనమాట. అయితే స్కూల్స్ కొన్ని ఉన్నాయి ఓల్డ్ సిటీలో, ఓన్లీ హిందూసే ఉంటారు. అలాంటి స్కూల్స్లో మన ఒక మాతాజీ వెళ్ళి భగవద్గీత చెప్తున్నారు. చాలా బాగా నేర్చుకుంటున్నారు వాళ్ళు. ప్రాక్టికలీ తాత్పర్యాలు కూడా చక్కగా చెప్తారు, శ్లోకాలు చదువుతారు, ఒక్కొక్కరు భగవద్గీత చదువుతారు. కానీ ఇక్కడ ఈ వేరే మతాల పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి వీళ్ళు ఈ మేనేజ్మెంట్స్ కొంత భయపడుతూ ఉన్నారు అనమాట. మేము చెప్తే ఇప్పుడు వాళ్ళు నమాజ్ చేస్తామంటారు, వాళ్ళు ఇంకా అదే బైబిల్ అని వేరే ఖురాన్ అని వాళ్ళు కూడా చదువుతామంటారు. అంటే లెట్ ఇట్ బి, బట్ దిస్ జనరల్ నాలెడ్జ్ అనుకొని భగవద్గీత ఈజ్ మాన్యువల్ ఫర్ ఎవ్రీ వన్ కదా. అందులో సారాంశం చెప్పించాలి. చెప్పిస్తే కనుక మనం ఇంకా పైకి రావచ్చు. ఇస్కాన్కి వస్తున్నారు, సమ్మర్లో పిల్లలు వస్తారు, సమ్మర్ క్లాసెస్ నడుస్తున్నాయి. మన గౌరంగవాణి టీంలో కూడా మేలో 15 days ప్లాన్ చేశారు. మీ పిల్లలు ఎవరైనా ఉంటే అందులో జాయిన్ చేయడానికి ప్రయత్నం చేయండి. 15 days క్లాసు 1 yearకి హెల్ప్ అవుతుంది. చాలా బాగుంటాయి. వాళ్ళకి అలవాటు అయిపోతుంది 15 daysలో ఏం చేయాలి అని. ప్రతిరోజు కూడా భగవద్గీత శ్లోకం చదువుకోవడం, తాత్పర్యం చదువుకోవడం, తెలియపోతే మిమ్మల్ని అడగడము, ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట. హరే కృష్ణ. హరిబోల్ మనీషా మాతాజీ, నైస్ పాయింట్ చెప్పారు మీరు. సుభద్ర మాతాజీ, హరే కృష్ణ. ఓకే, లలిత మాతాజీ. హరే కృష్ణ. చెప్పండి మాతాజీ. ప్రణామ్ మాతాజీ. మాతాజీ, కృష్ణయ్యకి మల్లెపూలు కానీ కనకాంబరాలు కానీ పెట్టొచ్చా పెట్టకూడదా మాతాజీ? పెట్టచ్చు మాతాజీ. మల్లెపూలు అంటే సువాసన వచ్చే పువ్వులన్నీ